12వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకున్నాం. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడుతుంది. చిన్నమందా భయపడకడి, మీకు రాజ్యము అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమైనది. అంటే అక్కడ ఉన్న జనాలకి ఇష్టం ఉందో లేదో కానీ దేవునికి మాత్రము ఇష్టమైన ఒక విషయాన్ని ఇక్కడ రాస్తున్నారు. తండ్రి తన రాజ్యం ఇచ్చుటకు ఇష్టం కలిగి ఉన్నారు. దేవుడు మనకు రాజ్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మనం పుట్టినట్లు చూస్తే దేవుని రాజ్యము అని దేవుడు తన రాజ్యాన్ని అక్కడ ఒక చిన్న మంద ఉంది, వారికి ఇవ్వాలని దేవుడు ఏం చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. అంటే ప్రభు దగ్గర ఉన్నది చాలా పెద్ద మంది అయినప్పటికీ దేవుడు ఒక చిన్న మందకు ధైర్యం ఇస్తున్నారు. అదే సమయంలో రాజ్యం కూడా ఇస్తున్నారు. అది ఇష్టం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఇక్కడ దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ దేవునికి ఏది ఇష్టం, మనకి ఏది ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఎన్నో ఇష్టపడతాం లోకంలో, అనేక విషయాన్ని మనం ఇష్టపడతాము, దాని గురించి ప్రార్థిస్తాము, వాటి గురించి మనం ఉపవాసం కూడా ఉంటాము, దాని గురించి విజ్ఞాపన కూడా చేస్తాము, చేస్తాం. అయితే మనం ఇష్టపడే విషయాల కోసము అది మనకు తెలుసు. కానీ దేవుడు మనకి ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ఇష్ట ప్రకారంగా మనం ఏమి అడిగినను అది దేవుడు మనకు అనుగ్రహించు. ఇప్పుడు మనిషి తన ఇష్టం ప్రకారంగా వెళ్ళి తన ఇష్ట ప్రకారంగా అడిగి తన ఇష్ట ప్రకారంగా నెరవేర్చుకొని ఒకవేళ దేవుని ఎదుట నిలబడితే దేవుడు ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారా, ఆ వ్యక్తిని రిజెక్ట్ చేస్తారా? అందరికీ వాక్యం తెలిసిన వారే కాబట్టి కొద్దిగా నా లాంగ్వేజ్, నా భాష మీకు దేవునికి స్తోత్రం. దేవుని ఇష్టాన్ని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో, దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే నిజంగా మనం అర్థం చేసుకుంటామో, దేవుడు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అనేది ఎవరైతే తెలుసుకుంటారో వారు ఇక తమ ఇష్టంలో జీవించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆయన ఇష్టం జరగకుండా కొన్నిసార్లు నా ఇష్టమే అడ్డుగా రావచ్చు. అప్పుడు ప్రభువా నీ ఇష్టం కొద్దిగా ప్రక్కన పెట్టండి, నా ఇష్టం జరిగించండి అని ఒకవేళ నేను ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఎవరికి ఇనసొంపుగా ఉంటుంది? దేవునికి ఉంటుందా? అది నాకు ఇష్టంగా ఉంటుంది. నా వెనుక ఉన్న సాతాను, లోకస్తులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి అందరికీ అది ఇష్టంగా ఉంటుంది. అంటే దేవుని ఇష్టాన్ని కొద్దిగా ప్రక్కన పెట్టి నా ఇష్ట ప్రకారంగా ప్రార్థిస్తే అది నాకు, అది సాతానికి, బంధువులకి, లోకస్తులకి అందరికి ఇష్టమే. అది ఈ రోజుల్లో దేవుని ఇష్టాన్ని నిజంగా మనం గ్రహించాలంటే మన వాక్యం ద్వారానే గ్రహించగలం. ఈ వాక్య వెలుగులోనే ఆయన ఇష్టాన్ని మనం గ్రహించగలం. ఈ లోకంలో ఎవరు కూడా ఆయన ఇష్టాన్ని చెప్పలేరు. కానీ ఈ వాక్యమైన దేవుడే ఆ యొక్క ఆయన ఇష్టాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నారు. చిన్న మంద మీరు భయపడకండి, తండ్రి తన రాజ్యం ఇచ్చుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. రాజ్యం ఇవ్వడం తండ్రి ఇష్టం. ఒకవేళ నీకు ఇష్టం లేకున్నా, నీ బంధువులకు ఇష్టం లేకున్నా, నీ ఇంటి వారికి ఇష్టం లేకున్నా, నీ పిల్లలకి ఇష్టం లేకున్నా, ఈ లోకంలో ఎవరికి ఇష్టం లేకున్నా తండ్రికి మాత్రం అది ఇవ్వడం ఇష్టం. అయితే తండ్రి ఇష్టపడేది ఇప్పుడు మనం పొందుకోవడానికి మన ప్రార్థన ప్రారంభించాలి. యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చి కూడుకున్నారు. అందరూ కూడా ఆయనను నలువైపులా అందరూ కూడా ఆయనను ముసుకున్నారు. కానీ వారి మధ్యలో ఒక జక్కయ్య ఎందుకు పిలిచారు? జక్కయ్య యేసు ఇచ్చే వాటి కోసం వచ్చారా? యేసయ్య కోసమే వచ్చారు. ఆయన లోపల ఉన్న ఇంటెన్షన్, అంటే ఆయన లోపల ఉన్న ఉద్దేశం, ఆయన లోపల ఉన్నటువంటి గురి యేసయ్య. యేసయ్య నుంచి ఏదో ఆశించి
తనకి ఇష్టమైంది ఏదో ఆశించి నేను యేసయ్య దగ్గరికి వెళితే నాకు ఇది దొరుకుతుంది అని ఆశించి వచ్చిన ఒక పెద్ద గుంపు ఆయన చుట్టూ ఉన్నారు. కానీ యేసయ్య ఒక వ్యక్తిని మాత్రం పేరు పెట్టి మరీ పిలిచి ఇంటికి వస్తానని చెప్తున్నారు. ఆయన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎటువంటి గురితో బయలుదేరి వచ్చి ఉండొచ్చు? ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. యేసయ్య ఒక పెద్ద మీటింగ్, ఆయన రూపకనే నడుచుకుంటూ వెళ్తున్న పెద్ద మీటింగ్ జరిపించుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఎరుకో ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నారు. జక్కయ్య యేసుప్రభుని చూడాలని వచ్చినారు. ఆయన ఎవరు అసలు? ఆయన చూడాలి ఒకసారి, ఆయననే ఆయన ఇప్పుడు ఆయన చూడాలి, ఆయన ఎవరు నేను ఎరగాలి. ఎందుకంటే నన్ను ఎరిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే నా గొర్రెలు నన్ను ఎరుగును, వాటిని కూడా నేను ఎరుగుదును. ఆయన ఎవరు? ఆయన గురించి నేను చాలా వింటున్నాను, ఆయన గురించి నేను చాలా విని అలవాటు అయిపోయింది. కానీ ఒక్కసారి ఆయన ఎవరు నేను ఎరగాలి, ఒకసారి నేను చూస్తాను. మంచి గురిగారికి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఒకవేళ ఆయన యేసు ప్రభుకు ప్రార్థన చేసినట్టే మనందా? పక్క నుండి చాలా మంది ప్రార్థిస్తున్నారు, కానీ యేసు ప్రభు దగ్గర ప్రార్థన కూడా ఏం చేయలేదు. ఆయన కేవలం వెతుకుతున్నారు. సమరయ స్త్రీ కూడా మెస్సయ్య కోసము ఆశ కలిగి ఉంది. ఆ మెస్సయ్య వచ్చినప్పుడు సమస్తం మాకు తెలియజేస్తారు. ఆమె కూడా తను తానే బయలుపరుచుకున్నాడు. జక్కయ్య కూడా తను తానే బయలుపరుచుకున్నాడు. అంటే తన చుట్టూ ఉన్నవారు అందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని పిలిచినా కానీ ప్రభువు లేదు. కానీ జక్కయ్య దగ్గరికి నోరు తెచ్చి ప్రభువే చెప్తున్నాను, నేను ఇంటికి వస్తాను. నువ్వు పిలవని అవసరం లేదు, నువ్వు ఆహ్వానించిన అవసరమే లేదు. నీ మనసు నేను ఎదుగుతాను, నువ్వు నా కోసమే వచ్చావు. నా చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా నా నుంచి ఏదో ఆశించి తమ ఇష్టం కోసం వచ్చిన వారు, కానీ నా కోసం వచ్చిన జక్కయ్య నేను నీ కోసం వస్తాను. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళడానికి కారణం ఏంటిది? ఎవరి కోసం వచ్చింది జక్కయ్య? యేసయ్య కోసం. ఇప్పుడు యేసయ్య కూడా ఎవరి కోసం వెళ్తున్నాడు? జక్కయ్య కోసం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ జన సమూహాలంతా ఇంకా మౌనం అంటారా? ఈ పాపిష్టుడైన జక్కయ్య ఇంటికి యేసయ్య పోతుండేటి? ఇంకా సంఘం స్టార్ట్ అయింది, చుట్టుపక్కల నుంచి ఏం స్టార్ట్ అయింది అంటే ఇప్పటి వరకు ఏమో ఆరాధన చేశారు, కానీ జక్కయ్య ఇంటికి పోతే ఏం చేశారు? ఇప్పటి వరకు ఆరాధించిన వారు ఏమైపోయింది? వాళ్ళ ఎర్ర సంతం దాటినప్పుడు ఆరాధించుకుని వెళ్ళారంట. మన అనుభవం రాగానే ఇంకా సంతం స్టార్ట్ చేశారు. మీరు అట్లా అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభుని నిజంగా నువ్వు వెతికితే, ఆ సత్యాన్ని నువ్వు జీవితంలో గ్రహించడానికి అసలు ఏంటి అనేది నీ హృదయాన్ని తెలిస్తే, దేవుడు తప్పకుండా ఈ దినములలో ఈ మాటలన్నీ ఈ మీటింగ్ల ద్వారా నీకు అర్థమైతే. ఎందుకనగా నిన్ను దేవుడు కొన్ని రోజుల కోసం నీతో మాట్లాడు, కొన్ని రోజులున్న ఈ తాత్కాలికమైన జీవితం కోసం ఆయన మాట్లాడడానికి రాలేదు. అలా మాట్లాడి ఎంతో మంది ఈ లోకంలో పుట్టారు, చెప్పారు, మరణించారు. కానీ ఆ విధంగా ప్రభు ఈ లోకంలో ఉన్న ఈ జీవిత కాలం మట్టుకే మన మీద క్రీస్తునందు నిరీక్షణ కలవారమే ఉండునట్లుగా ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన ఉద్దేశం ఏంటనగా తండ్రి తన రాజ్యం నీకు ఇవ్వాలి. ఒకవేళ ఆయన రాజ్యం నీకు ఇవ్వకుండా ఏదో కొన్ని మాటలు చెప్పి, ఏదో కొద్దిగా పలకరించి, ఏదో కొద్దిగా బాగున్నావా, మంచిగా ఉన్నావా, ఎట్లున్నావా అని నిన్ను ఏదో పరామర్శించి వెళ్ళిపోవడానికి ప్రభు రాలేదు. నీకు తన రాజ్యం ఇవ్వడానికి వచ్చారు. అందుకే దేవుని రాజ్యం సమీపించింది కనుక ఏం చేయమన్నారు? ఆల్రెడీ పాఠం ఉంది, భక్తి ఉంది, ప్రార్థన ఉంది, మందిరం ఉంది, యాజకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అక్కడ లేది ఏంటిది? అంటే ఈ మారు మనసు దేనికోసం పొందాలి? అసలు మనం మారు మనసే ఎందుకు పొందాలి? మన రాజ్యం మనలో ఉండడానికి మారు మనసు అవసరమా? అవసరమే లేదు. ఒక వ్యక్తికి మారు మనసు నిజానికి దేనికి కావాలి? నేను ఎందుకు మారు మనసు పొందాలి? ఆ మారు మనసు వెనుకాల ఉన్న ఉద్దేశం ఏమై ఉండాలి? అది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే తండ్రి అయితే తన రాజ్యం ఇచ్చుటకైతే ఇష్టపడుచున్నారు. కానీ ఆ రాజ్యం నీకు నాకు దొరకాలంటే ఒక దేవుని ఎదుట ఒక నిజమైన మారు మనసు పొందే అనుభవం మనం కలిగి ఉండాలి. ఒకవేళ అది లేకుంటే మన రాజ్యంలో మనమే ఉంటూ మనం కొద్దిగా భక్తి నేర్చుకోవచ్చు, కొన్ని వాక్యాలు నేర్చుకోవచ్చు, కొన్ని పద్ధతులు నేర్చుకోవచ్చు, కొన్ని పాటలు నేర్చుకోవచ్చు. కానీ ఆ రాజ్యంలో దేవుని చిత్తం జరగదు. మన రాజ్యంలో ఆయన చిత్తం జరగదు, ఆయన రాజ్యంలోనే ఆయన చిత్తం జరుగుతుంది. అందుకే యోహాను ఈ లోకంలో ఒక మండుతున్న దేవుడు.
ఆయన ప్రభు మార్గాన్ని సరళం చేశారు. యేసయ్యను ఈ లోకానికి ఒక పరిచయం చేసిన వ్యక్తే యోహాను. అటువంటి యోహాను జైల్లో ఉన్నప్పుడు సందేహించడం ఏం చేస్తున్నారు? సందేహం వచ్చింది. అసలు ఆ మెసేజ్ నువ్వేనా? కొంతమందిని పంపించారు. అంటే అప్పటి వరకు ప్రభు గురించి ప్రకటించిన వ్యక్తి, పరిచర్య చేసిన వ్యక్తి, లోకానికి యేసయ్యను ప్రకటించిన వ్యక్తికే ఏమైపోయింది? సందేహం వచ్చింది. ఎందుకంటే యోహాను ఏమై లేడు? వెలుగై లేడు, కానీ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. కనుక జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యలో ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు మామూలు వెలుగు కాదు. జక్కయ్య అప్పటి వరకు ఉన్నటువంటి ధనాశ, అన్యాయంగా సంపాదించినటువంటి డబ్బు, అంతటి పైన ఈ డబ్బు అనే యజమాని పైన ఉన్న మనసు విరిగిపోయింది. ఎందుకంటే ఇద్దరు యజమానులు, ఈ లోకంలో ఉన్నదే ఇద్దరు యజమానులు. ఒకరి సిరి, ఒకరి దేవుడు. సిరి అంటే ధనం, దేవుడు. ఈ రెండింటిని చూపిస్తూ చెప్తున్నారు, నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే ఉంటుంది. అంటే ధనం వెంబడి మనం వెళ్ళడం కదా మన మనసు, ధనమే మన వెంబడి రావాలి. మన ప్రభు వెంబడి పోతున్నప్పుడు ధనం మనం వెంబడి రావాలి. ఇది దేవుడు నిర్ణయించినది. ఈ లోకంలో ధనం వెంబడి వెళ్ళే వ్యక్తి క్రీస్తు వెంబడి వెళ్ళలేడు. క్రీస్తు వెంబడి వెళ్ళే వ్యక్తి అయితే మన మనసు ఎవరి వెంబడి వెళ్తుంది? మన రాజ్యంలో ఒకవేళ మనలో మన రాజ్యం ఉంటే మనం ఎవరి వెంబడి వెళ్తుంది? మన మనసు క్రీస్తు వెంబడి వెళ్తుంది, ధనం వెంబడి వెళ్తుంది. అది ఒకవేళ తండ్రి తన రాజ్యం నీలో పట్టే ఇచ్చేసాడు అనుకోండి, ఆ రాజ్యంలో ఎవరి వెంబడి వెళ్తుంది? ఇక బిలాము మంచి ప్రసంగికుడే. బిలాము ఎవరి ప్రవక్త? యెహోవా. దేవుడు ఆల్రెడీ చెప్పినాడు నువ్వు వెళ్ళొద్దని చెప్పారు. అయినా కానీ మళ్ళీ ప్రార్థిస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఆశ చూపించినారు. ఆశ చూపిస్తే బిలాము ఏం చేస్తారు? మళ్ళీ ప్రార్థిస్తారు. ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది, కానీ తను వెళ్తాను అన్న లెక్కలో వెళ్ళారు. కానీ దేవుడే అక్కడ విరోధం అయ్యారు. గాడిదని కొడుతున్నారు. గాడిదని కొట్టడం వల్ల తనకు జవాబు గాడితోనే ఇచ్చారు. జవాబు ఎక్కడి నుంచి ఇచ్చారు? నువ్వు కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఎవరినైతే టార్గెట్ చేస్తావో వారి ద్వారానే దేవుడిని టార్గెట్ చేస్తావు. నీకు అర్థం చేపిస్తావు. అంటే బిలాము ధనం కోసం వెళ్ళాడు. ఎందుకనగా ఆ బిలాము లోపల ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే దేవుని మాట ప్రజలకు ఇవ్వాలని కాదు, అక్కడికి వెళితే నాకు ధనం వస్తుంది. ఇటువంటి మనస్తత్వం ఉంటే నీకు మనుషులు కాదు, మనకి ఎవరు విరోధం అవుతారు? దేవుడే విరోధం అవుతారు. అదే సమయంలో ఎవరి ప్రవక్త? బైబిల్ ప్రవక్త కాదైనా, మళ్ళీ పేరేంటిది? ఆయన పేరు యెహోవా ప్రవక్త. కానీ ఆయన యజమాని ఎవరు? యెహోవానా ధనమా? మీకు వ్యత్యాసం తెలవాలని నేను ఈ మాట తీసుకొచ్చాను. మన మనసు ఎవరి వెంబడి వెళుతుంది అనేది చాలా ముఖ్యం. ఆయన రాజ్యం వెంబడి వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మీరు వెతుకుడి. మీకు ఏది అవసరమో అది మీ పరలోక తండ్రికి తెలియను. అన్ని జనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. అవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి మొదట తెలుసు. కానీ మన పని ఏంటంటే రాజ్యం వెతకాలి. ఇక్కడ వెతికి మనం పొందుకోవాలి మన అవసరతని, మొక్కి కాదు. ఈ లోకంలో ఉన్న అనేకులు ఏం చేస్తారు? మొక్కి నాకు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని వారి దేవుళ్ళకు, వారి దేవతలకి, వారి గురువులకి, వారి బాబాలకి, అన్నిటికీ వారు మొక్కి ఏం చేసుకుంటారు? పొందుకుంటారు. యేసు ప్రభు కూడా ఈ లోక రాజ్య మహిమంతా చూపించి ఏమంటుంది? వెతుకంటుందా? మొక్కి అంటుందా? నాకు సాగిల పడాలి, నాకు మొక్కాలి. అంటే మొక్కితే నీకు ఇది అందిస్తా. సాతానుకున్న ఉద్దేశం ఏంటిది? నాకు మొక్కాలి, నాకు మొక్కుతేనే నీకు ఇస్తా. కానీ యేసు ప్రభు ఏమంటుంటే నీకు అవసరమైతే నేను ఇవ్వాలంటే ఒక షరతు, అదేంటంటే వెతికి పొందుకో. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడి, మీకు అవసరమైతే నేను ఇస్తా. సాతాను సిద్ధాంతం ఏంటి? మొక్కుతే నీకు ఇస్తా. ఈ రెండింటిలో మనం ఏదో కాకుండా
మొక్కైనా పొందుకోవాలి, లేదంటే వెతికైనా పొందుకోవాలి. సాతానే వెలుగు దూత వేషం వేసుకుని చేయమంటారు, మొక్కు నీకు దొరుకుతుంది. యేసయ్యకే మొక్కు అంటారు, యేసయ్యకే ప్రార్థన చేయంటారు. కానీ వెతుకుమన్నారు ఎప్పుడు. కానీ సాతాన సిద్ధాంతం ఏముండదు, వెతకడం గురించి ఉండదు, రాజ్యాన్ని వెతకడం గురించి ఉండదు. తన రాజ్యములో ఏమైనా కొన్ని జరగడానికి యేసయ్యకే మొక్కు. యేసయ్య మంచి దేవుడు, యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, యేసయ్య దయామయుడు. ఆయనకే మొక్కు, ఆయనకే మొక్కు. కానీ ఆయన నుంచే పొందుకో, కానీ ఆయన నామములోనే పొందుకో. కానీ రాజ్యం మాత్రం నీదే ఉండాలి. లోపల ఎవరి రాజ్యం ఉండాలి? మన రాజ్యమే ఉండాలి. సాతాను ఏమంటారు, నీ రాజ్యములో ఉండి యేసయ్య నుంచి ఏమైనా పొందుకోవడానికి ఆయన పేరు తీసుకున్నా పర్వాలేదు అంటారు. మొక్కి పొందుకుంటే ఓకే అంటాడు సాతాను. కానీ ఆ రాజ్యం మారాలన్నప్పుడు సాతానికి ఇంకా కలవరం అవుతుంది. అరే నీ రాజ్యం మారితే ఎట్లా, నా సింహాసనమే కూలిపోతుంది. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణం, మరణాధికారి సాతాను మానవుని పైన ఏలుబడి చేస్తుంది. ఒకటే మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఆ పాపాన్ని బట్టి మరణం వచ్చేసింది. అయితే ఆ ఒక్క మనుషుడే ఆదాము. ఆ ఆదాము నుంచి పుట్టినటువంటి వ్యక్తినే మనమందరం. ఆదాములో నుంచి మనకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే మరణము, పాపము, సాతాను అధికారం. ఇవి 3 జన్మం నుంచే వచ్చాయి. మీరు పెద్దలకి పాపం చేసిన తర్వాత వచ్చిన అధికారం కాదు సాతాను. జన్మములో నుంచే ఆ బీజం మన లోపల, పాప బీజంతో మనం పుట్టాము. అందుకే నా తల్లి గర్భంలోనే పాపంలో నన్ను గర్భము ధరించినది. ఆయనలో శుద్ధ హృదయం కలుగ చేయమని దావీదే ప్రార్థన చేస్తున్నారు. అంటే తనకు అర్థమైంది, రాజ్యం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉంది, కానీ శుద్ధ హృదయం లేదు. హల్లెలూయా. ఈ దినాలలో ఒక్కొక్కరు మీరు గ్రహించుకోవాలి, తండ్రికి ఇష్టమైనది ఏంటంటే నీకు రాజ్యం ఇవ్వాలి. అయితే ఆ రాజ్యానికి అడ్డు ఇంకొక రాజ్యం నిలబడింది. అదే రాజ్యం కరెక్ట్ చెప్తారు. సిస్టర్స్ స్పీడ్ ఉన్నట్టున్నారు బ్రదర్స్. దేవుడి రాజ్యానికి అడ్డు ఎవరి రాజ్యం? అయితే ఇప్పుడు దేవుడి రాజ్యంతో పోరాడదామా, మన రాజ్యంతో పోరాడదామా? ఎవరో ఒక రాజ్యంతో పోరాడాలి. ఇప్పుడు మన రాజ్యం ఏమంటది? ధనం వెంబడి వెళ్తుంది. దేవుడి రాజ్యం ఏమంటది? దేవుడి వెంబడి వెళ్ళు, దేవుడి నీతి వెంబడి వెళ్ళు, దేవుడి పరిశుద్ధత వెంబడి వెళ్ళు, దేవుడి యథార్థత వెంబడి వెళ్ళు, దేవుడి స్వరూపంలో వెళ్ళు, దేవుడి కొరకు జీవించని దేవుడి రాజ్యం ప్రకటిస్తుంటది. మన రాజ్యం ఏం చెప్తుంది? ఏం తిందుమా, ఏం తాగుమా, ఏం ధరించుకుందుమా, ధనం వెంబడి వెళ్ళు, ఇక్కడికి ఏం దొరుకుతుంది, ఇక్కడికి మొత్తం ఏం చేస్తుంది మన రాజ్యం? మనం తిప్పుతూ ఉంటుంది. అవునా కదా? అయితే ఇప్పుడు మనం ఎక్కువ దేవుని రాజ్యం కొరకు పోరాడుతున్నామా, మన రాజ్యం కొరకు మనం పోరాడుతున్నామా? మన రాజ్యంలో ఉంటూ మరి ఎవరి పేరు తీసుకుంటున్నాం? మళ్ళీ మన రాజ్యంలో ఉంటూ ఎవరికి ప్రార్థిస్తున్నాం? మన రాజ్యంలో ఉంటూ ఎవరికి సహాయం కోరుకుంటున్నాం? దేవుడు ఉండడానికి ఉన్నది నీ రాజ్యంలో, అది ఎదుగుతుందా? దేవుడు అంగీకరిస్తాడు. నా రాజ్యంలోనే ఉంటూ నీకోసం ఎంతైనా సేవ చేస్తాను, నా రాజ్యంలో నుంచి నేను ఎంతైనా పాట పాడతాను, ఎంతైనా ప్రసంగిస్తాను. కానీ మొట్టమొదట దేవుడు అంటారు, నిన్ను ఉపేక్షించుకో. ప్రభువు ఏమంటారు? నీలో ఉన్న నీ రాజ్యాన్ని ఏం చేసుకో అంటే విడిచిపెట్టుకో. అమ్మ అర్థమవుతుందా? మన రాజ్యముని విడిచిపెట్టుకోవాలా, మన రాజ్యముని మనం కొనసాగించుకోవాలి. ఇప్పటి నుంచి కాలం సంపూర్ణమైంది. ఈ గ్రామం పేరేంటి? చావనపల్లిలో నీ జీవితంలో ఉన్న నీ రాజ్యం ఇంకా సంపూర్ణమైపోయింది. ఇప్పుడు దేవుని రాజ్యం రావాలి. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి నీకు ఇవ్వడానికి ఈ ప్రాంతానికి వచ్చాడు. అది ఇష్టం ఉంది, నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఈ రోజున ఇక్కడ నుంచి దేవుని పరిశుద్ధాత్మ ఈ రోజు నీకు స్పష్టంగా ఒక మాట నీకు తెలియజేయడానికి నిలబడ్డాడు. తండ్రి తన రాజ్యం ఇష్టం కలిగి ఉన్నారు. ఎవరి హృదయాలైతే దేవుడు తెరవబోతున్నాడు ఈ దినములో, ఈ 2 రోజుల మీటింగ్లలో వారిలో తన రాజ్యాన్ని దేవుడు తప్పకుండా స్థాపిస్తాడు. హల్లెలూయా. రాజుల కాలములలో దేవుడు ఒక యోచన చేసినారు. పైనుంచి చేతి సహాయం లేని రాయి అది దిగి వచ్చి ఆ ప్రతిమ పైన పడినది. హల్లెలూయా. ఆ రాయి యేసుక్రీస్తు. ఏ చేతి సహాయం లేదు.
ఆయన కన్నే దిగి వచ్చినాడు. ఆయన కన్నే దిగి వచ్చినాడు. యేసయ్య జక్కయ్య ఎలా వచ్చినాడు? జక్కయ్య నువ్వేమన్నా పిలిచావా? నువ్వేమన్నా ప్రార్థించావా? లేదు లేదు, ఆయన హృదయానికి దేవుడు నాకు నేనే వస్తున్నా. జక్కయ్య దగ్గరికి తనకు తానే వచ్చేసినాడు. తన హృదయంలో ఉన్న ఆ ధనమని యజమానిని మొత్తం కూలగొట్టేసినాడు. తన రాజ్యాన్ని కూలగొట్టేసినాడు. నాలుగుపటికి యేసయ్య వస్తే మన రాజ్యాన్ని ఉంచుతాడా? కూలగొడతాడు. ఎంతమంది కేసీఆర్ వచ్చారు. ఈరోజు రాజ్యం నడవదు. ఇంకా ఈరోజు రాజ్యం సమాప్తం కావాలి. యేసు రాజ్యం నీలో ప్రారంభం కావాలి. అది దేవుని రాజ్యం. అందుకే దేవుని రాజ్యంలో నీతిని మొదట వెతుకుని. ఇప్పుడు దేవుని రాజ్యము పరలోకంలో యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు ఒక ప్రార్థన నేర్పించినారు. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకంలో ఏ విధంగా నెరవేర్చబడుతుందో భూమి యందు నెరవేర్చబడుగాక. ఫస్ట్ ఏం రావాలని ప్రార్థించాలి? చిత్తం కాదు, రాజ్యం. తర్వాత చిత్తం తర్వాతది. కానీ ఫస్ట్ మనకి ఏం రావాలి? మన రాజ్యంలో ఆయన చిత్తాన్ని జరిగించమంటే దేవుడు ఎక్కడ కూడా దానికి ఒప్పుకోడు. ఎందుకంటే నీ రాజ్యంలో నా చిత్తం జరిగించడానికి వస్తే నువ్వేం చేస్తావు? వెళ్ళగొడతావు. మందిరంలో ఆయన కొరడా తీసుకొని కొడుతున్నారు. ఇది నా తండ్రి ఆలయము, ఇది దీని వ్యాపారం లేదుగా చేసి ఉన్నారు, దొంగలుగా చేశారు అని చెప్పినప్పుడు నీకేం అధికారం? ఏమన్నారు? నీకేం అధికారం ఉంది ఇక్కడ? అంత అధికారం నాదే, మా మందిరంలో మా అధికారం. కానీ యేసయ్యేమో ఇది తండ్రి మందిరం. అక్కడ పోరాటం ఎవరి మందిరం? ఇది నా తండ్రి ఆలయం. మీరు దొంగలుగా చేశారని అక్కడ ప్రభు పోరాడుతుంటే మీరేమని పోరాడుతున్నారు? ఇది మా అధికారం, ఇది మా రాజ్యం, మా ఇష్టం. ప్రభు ధర్మశాస్త్రం బైబిల్లో చదువుతున్నారు కదా, ధర్మశాస్త్రం జరిగినారు కదా, ధర్మశాస్త్రం అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి కదా. అందులో రాజ్యం ఎవరిది? ఇప్పుడు ఈ మందిరంలో రాజ్యం అది మనది దేవుడి ఆలయం. ఈ ఆలయంలో ఎవరి రాజ్యం కావాలి? దేవుడు కూడా తీసుకొని పడుతుంటావా? కష్టం లేదు. అవునా? ప్రభు కొట్టకు ఆశీర్వదించు. ప్రభువును మా మందిరాన్ని ఇంకా ఆశీర్వదించాలి, ఇంకా ఆశీర్వదించాలి. పరలోక ఆశీర్వాదాలన్నీ మా మందిరంలో నింపబడాలి. ఆశీర్వాద ప్రార్థన తక్కువ ఉంటుందండి. ప్రార్థన చేసి 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 ఆశీర్వాదాలతో మందిరం నింపబడుతుంది. కానీ దేవుని అధికారంతో మందిరము నింపబడదు. కానీ మన ప్రార్థన ఇప్పుడు ఎలా ఉండాలి? ఆశీర్వాదం నీ యోధులు కూడా గొప్ప ఆశీర్వాదం. కానీ నీకంటే ఆశీర్వాదం ఏం లేదు ఈ లోకంలో. హల్లెలూయా. ఆయన దొరికిందంటే జీవం దొరుకును. ఆయన కనుగొనబాటు జీవమును కనుగొనును. ఆయన కనుగొనగలగా అప్పుడు జీవం కనుగొంటావు. ఈ లోకంలో ఎక్కడ ఏ మార్కెట్లో దొరికినది జీవం. ఏ మార్కెట్లో, ఏ సంతలో కానీ, ఏ కొట్టులో కానీ, ఏ వ్యాపారి కానీ ఇవ్వలేనిది జీవం. ఆ జీవమే క్రీస్తు. ఈరోజున జక్కయ్యకు దొరికినారు. హల్లెలూయా. జక్కయ్యకు ఇప్పుడు ధనం ఇచ్చి పెడుతుంటే కష్టంగా ఇచ్చి పెడుతున్నాడు, ఇష్టంగా ఇచ్చి పెడుతున్నాడు. జక్కయ్యకు ధనం కంటే విలువైంది ఏం దొరికిందని ఇచ్చి పెడుతున్నాడు. ధనం మీద ఉన్నటువంటి మనసుని ఎందుకు ఇచ్చి పెట్టగలిగితే ఆ ధనము కంటే ఒక విలువైన వ్యక్తి తనను తానే జక్కయ్య బయలుపరుచుకున్నాడు. ఈరోజున ధనం ఎక్కడ ఉంటే మనసు హృదయం అన్నిటికంటే ధనాన్ని గ్రహింపగలిగిన వాడు ఈ రోజున మనం గ్రహించాలి. మన హృదయం ఎక్కడ మోసగిస్తుంది, మన హృదయం ఎక్కడ తప్పుదారి పట్టిస్తుంది అనేది దేవుడు గ్రహించే శక్తి మన లోపల ఇస్తారు. ఇప్పుడు జక్కయ్యకు అర్థమైపోయింది. కేవలం యేసు ప్రభు ఇంటికి వస్తే చాలు. ఆయన ఇంటికి వస్తే చాలు. హృదయం మార్చే శక్తి యేసయ్యకే ఉంది. ఆ హృదయంలో ఎదిగిన దేవుడే నీ హృదయాన్ని మార్చగలడు. ఒక నూతన హృదయం జక్కయ్యకు కలిగిపోయింది. ఎందుకంటే జక్కయ్య నువ్వు నన్ను వెతికినావు కదా, నువ్వు నా కోసం వచ్చినావు కదా, నేను కూడా నీ కోసం వచ్చాను. ఇద్దరి ఇంటెన్షన్ కరెక్ట్ ఉంది. జక్కయ్య యేసయ్య కోసం వచ్చారు. యేసయ్య ఇప్పుడు యేసయ్య జక్కయ్యగా మారాడా? జక్కయ్య యేసయ్యగా మారాడా?
మనం ఏమనుకుంటాం? ఇక అలా ఆలోచించు ప్రభువా, అలా కొద్దిగా ఆలోచించు ప్రభువా, నా పరిస్థితి ప్రకారంగా నువ్వు కొద్దిగా ఆలోచించు ప్రభువా, కొద్దిగా మారు ప్రభువా అని ప్రార్థిస్తే మారేవాడా? ఆయన మార్పు లేని దేవుడు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయని వాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం ఒక్కొక్కరము ఆయన రాజ్యాన్ని పొందుకోవడానికి మనం ఇష్టం కలిగి ఉంటే ఈ రాజ్య సువార్త నీ జీవితంలో స్థాపించగలరు. అందుకే దేవుడు ఉన్నది ఉన్నట్టుగా మీ మధ్యలో ఈరోజు మా వాక్యం విత్తబడుతున్నప్పుడు ఒక మంచి చర్యలో విత్తబడిన విత్తనాల కొరకు ఈరోజు నీకు సిద్ధపడాలి. వాక్యములో ఇంకా మనం చూస్తే దేవుడి రాజ్యం మీ యొద్ద నుంచి తీసివేయబడి ఫలమిచ్చే జనులకు ఇయ్యబడును. అంటే ఆల్రెడీ మందిరం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉంది. వాళ్ళు అధికారిక దేవునికి ఇయ్యని కారణాన్ని బట్టి ప్రభువా నరకం మీ యొద్ద నుంచి ఈ రాజ్యాన్ని తీసివేయబడి ఫలమిచ్చే జనులకు ఇప్పుడు ఇయ్యబడుతుంది. అంటే ఆయనను నేను ఫలించాలి, నేను ఆత్మీయంగా ఫలించాలి, నేను విశ్వాసంలో ఫలించాలి, నేను పరిశుద్ధతలో ఫలించాలి, ఆయన ప్రేమించడంలో నేను ఫలించాలి, ఆయన కొరకు జీవించడంలో ఫలించాలి, ఆయన కొరకు మరణించడంలో ఫలించాలి. హల్లెలూయా. ఆయన ఫలాలు, ఆయన గుణాలు, ఆయన గుణలక్షణములు, ఆయన స్వభావం, ఆ ఫలం మొత్తం నాలోకి రావాలని ఎవరైతే ఆశిస్తున్నారో వారికే దేవుడు తన రాజ్యాన్ని ఇస్తారు. కానీ ఈ లోకములో ఏం తినాలి, ఏం తెచ్చుకోవాలి, ఇదే శరీర మనసుతో ఉంటే దేవుడు తన రాజ్యాన్ని నీకు ఇవ్వగలడా? ఇవ్వలేడు. అందుకే అన్యజనులు వీటన్నిటి గురించి ఏం చేస్తారు? విచారిస్తారు. వీటి కొరకు చింత కలిగి వీటి కొరకే వారు ఉంటారు. కానీ మీరు అలా ఉండకండి అని దేవుడు స్పష్టంగా చెబుతున్నారు. అంటే తను రాజ్యం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో వారు ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? ఈ లోకపు జనుల లెక్క మీరు ఉండకూడదు. ఇప్పుడు ఈ లోకపు జనులు క్రీస్తు జనులు ఇద్దరే. ఈ లోకపు జనులు ఎలా ఉంటారు? మొత్తం వారిని ఆత్మీయ చింతన, శరీర చింతన. ఈ లోకపు జనులకు ఉన్న చింత ఏంటి? శరీర చింత. కానీ ప్రభువు ఏర్పరిచిన వారికి ఉన్న చింత ఏంటి? ఈరోజు ఇక్కడ కూర్చున్న మన చింత ఏంటి? కొద్దిగా ఆలోచించబడ్డా అప్పుడే మనం ఏంటో మనకు అర్థమవుతుంది. మన చింత ఏంటి? ఏదో ఒక చింతండి. ప్రభు జనాంగంగా చింతిస్తున్నారా, లేక ఈ లోకపు జనాంగంగా చింతిస్తున్నారా? నేను ఆరాధించే వ్యక్తినా, నేను ప్రసంగించే వ్యక్తినా, నేను ఎవరన్నా సెకండ్. కానీ నేను ఎవరి జనుని? నేను ఈ లోకపు జనుల లెక్కన ఆలోచించే వ్యక్తినా, లేక నేను ఒక ప్రభు బిడ్డగానే జీవించే వ్యక్తినా? ప్రజగా ఉండక ఎప్పుడైనారట దేవుని ప్రజగా అయిపోయారట. కేవలం ప్రజలు కాదు, ఈ లోకపు జనులు ఉంటే ప్రజలు కాదు. ఇప్పుడు మనం దేవుని ప్రజలుగా మారాలి. ఒక్కసారి ఆ మాటలు దిగిరండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు చెప్పండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. అంటే మన దేవుని ప్రజలకు ఒకప్పుడు లేదు. ఆయా ప్రజలను ఇంకా చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుడు నా సొత్త, నేను దేవుని సొత్త. మనం ఎట్లా మారాలి? దేవుని సొత్తుగా నేను మారిపోయాను. ఈ లోకంలో అందరూ ఏం చేస్తారు? దేవుని కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు ఆ దేవుడు ఏమైపోయినారు? మా సొత్తు. మేము ఏదైనా మాకు ఇస్తారు. మేము ఎక్కడ వెళ్తే అక్కడ ఉంటారు. మేము పడేసినా వెళ్ళిపోతారు. మేము స్వీకరించినా ఉంటారు. అవునా కదా? అంటే మీరు కొనుక్కున్నది మీ సొత్తే. నేను ఒక వస్తువు కొనుక్కున్నాను, ఫోన్ కొనుక్కున్నాను, అది నా సొత్తే. ఖర్చు కొనుక్కుంటే అది నా సొత్తే. దేవుడు నన్ను కొనుక్కుంటే నేను ఆయన సొత్తే.
అందుకని నేనేమో చెప్తున్నారు, మీరు ఎవరు సొత్తట? దేవుని సొత్తైన ప్రజలు. ఆదాముకి ఫలమిచ్చి తన సొత్తుగా మార్చుకుంది సాతాను. లోకం పాపం ఇచ్చి, లోకం ఆచారాలు ఇచ్చి మొత్తం వారసుగా మారిపోయింది. కానీ ఇప్పుడు మనం దేవుని సొత్తుగా మార్చబడాలి. ఇంకా మన ప్రకటన గ్రంథంలో కూడా రండి, అక్కడ కూడా మనం చూద్దాం. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం. దాని 9వ వచనం చదువుతాను. గ్రంథం తీసుకొని దాని ముద్రకు యోగులు ఈ వచనం పడిన వాడే ఈ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిని ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని వరకు మనుషులుకొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను చేసింది కనుక వారి పూర్వం ముందు ఏడుదని పక్కపాటు పాడేది. ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి ప్రజ ప్రతి జనం ఎవరిని కొనుక్కున్నాడు? ఇప్పుడు మనిషి కొనుక్కున్న దేవుడు ఉన్నారు. ఇప్పుడు అక్కడ చెప్పడం కాదు. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడిని కొనుక్కున్నది మనకు తెలుసు. కానీ ఇక్కడ దేవుడే మనుషుని ఏం చేస్తున్నాడు? కొనుక్కుంటున్నాడు. ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నాడు? ప్రతి ప్రజలను, ప్రతి భాషలోను, ప్రతి వంశంలో నుంచి దేవుడు మనల్ని కొనుక్కుంటున్నాడు. దేవుడి చేత కొనబడిన వారు ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ప్రతి ప్రజలు, ఈ ప్రజలు ఏమని ఆలోచిస్తారు? ఈ లోకపు జనులు. ప్రజలు అంటే జనులు. ఈ లోకపు జనులు ఏమని ఆలోచిస్తారు? ఏం తినాలి? ఈ శరీర చింతలో ఉంటాం, అవునా? కానీ ప్రభు కొనుక్కున్నవారు, ప్రభు చేత కొనబడినవారు, దేవుని సొత్తైన వారు, దేవుని యాజకులుగా మార్చబడిన వారు, దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా మారిన వారు. ఇప్పుడు ఏ చింత కలిగి ఉన్నారు? ఈ లోకపు జనుల చింతన, ప్రభు చింతన, ప్రభు రాజ్యం చింతన, ప్రభు నీతి చింతన, ఇవన్నీ కలిగి ఉంటారు. ఒక్కొక్క కలిగి లేను అంటే ఇప్పుడు నేను ఎక్కడ సంబంధించిన వాడు? ఈ లోకపు జనులు. అందుకే ఈ జనులలో నుంచి దేవుడిని నీకు కొనుక్కోవాలి. జనులలో నుంచి దేవుడు ఏం చేసుకోవాలి? ఆయా ప్రతి జనములో నుంచి. అంటే ఈ జనములో అందరితో పాటు నీవు కూడా ఎలా ఉన్నావు? ఏమి తిన్నామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఈ లోకపు జనులు అక్కడ ప్రభు అదే విషయం చేస్తున్నారు. ఈ లోకపు జనులు దేని గురించి అయితే చింతిస్తారో అలా మీరు చింతించకండి. అలా చింతించడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే ఈ లోకపు జనులుగా మీకు ఆలోచన కలిగి ఉండడానికి నేను ఏర్పరచుకోను. ఈ లోకపు జనులకు ఒక ఆపోజిట్ గా ఆలోచన ఉంటుంది. ఈ లోకపు జనులు ఒక శరీర కొరకు బ్రతికితే, ఈ లోకపు జనులు ఈ లోకం కొరకు బ్రతికితే, నీవు నీ ఆత్మ కొరకు బ్రతుకుతా. హల్లెలూయా. నా ఆత్మని రక్షించుకోవడానికి, నా ఆత్మని సిద్ధపరచుకోవడానికి మనల్ని మనం విధంగా అప్పగించుకుంటాం. హల్లెలూయా. తండ్రి తన రాజ్యం నీకు ఇవ్వాలంటే ఈ లోకపు జనులలో ఉన్నటువంటి మైండ్ సెట్ మొత్తం చేయాలి. ఈ లోకపు జనుల వలె దృష్టి ఏదైతే కలిగి ఉన్నావో అది నీలో మూయబడాలి. అందుకే మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. హల్లెలూయా. చూచుచున్న వారు గుడ్డివారు కావాలి, గుడ్డివారు చూడాలి. అవునా కదా? ఇప్పుడు నేను లోకపు జనులలో చూస్తున్నా, చూపే కావాలి, గుడ్డివారు అయిపోయారు. ఇప్పుడు ఏ విషయంలో ఆత్మీయంలో గుడ్డివారు, ఇప్పుడు దాని విషయంలో కన్నులు తెరవబడాలి. ఇప్పుడు మనం ఎక్కడ గుడ్డివారండి? కొంతమందికి అర్థమై అర్థం కాదంటుంది. అర్థమైనట్టు ఉంది కానీ ఎక్కడ అర్థమైంది. హల్లెలూయా.
చూచువారు గుడ్డివారు కావాలంట. గుడ్డివారు చూడాలి. ఇప్పుడు ఈ లోకం జనులు ఏం చేస్తారు? చూస్తారు. ఏం చూస్తారు? ఏది తినాలి, ఏది తాగాలి, ఏది తెచ్చుకోవాలి, నా శరీరానికి ఏం అవసరం, లోకానికి ఎట్లా ఉంటే శరీరం నన్ను గణపరుస్తుంది, ఎటువంటి మహిమపరుస్తుంది, ఎలా ఉంటే అందరి మీద తన పేరు ప్రఖ్యాత నింపుతుంది అనేది ఇదంతా ఆలోచించుకోవాలి. జీవనము ఇది ఈ లోక జనులలో ఉంది. ఏం తినమా, ఏం తాగమా, ఏం ధరించుకోమని అనేది ఈ లోకం జనులలో ఉంది. ఈ దృష్టి ఉంది. అందరూ చూస్తున్నారు. ఇది అందరికి దొరికిన గిఫ్ట్. ఆదాము నుంచి శరీర చింత, శరీర ఆలోచన, శరీర కోరికలు అన్ని కూడా చూస్తే కన్ను దొరికింది. ఇప్పుడు చూచువారు ప్రభువే కావాలని అన్నారు. ఇప్పుడు గుడ్డివారుగా ఉన్నారు. మన ఆత్మ గుడ్డితనంలో ఉంది. ఈ యొక్క సంబంధమైన దేవత మన నేత్రములకు ఏం కలిగజేసింది? ఇప్పుడు గుడ్డివారుగా ఉన్న వ్యక్తి కన్ను తెరవబడాలి. కన్ను తెరవబడినది మూయబడాలి. ఈ శరీర నేత్రం మూయబడాలి. ఆత్మీయ నేత్రం తెరవబడాలి. అబద్ధగత సర్వమేమన్నది ఇది తిరిగినటువంటి కన్ను తెరవబడతాయి. ఇప్పుడు ఉన్న వారికి ఉన్న ఆత్మీయ దృష్టి మూయబడింది. శరీర దృష్టి సర్పము అబద్ధం మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పిన, ఈ ఫలం తింటే నీకేమవుతుంది? ఇప్పుడు నువ్వు చూస్తున్న దానికంటే ఇప్పుడు నీకు కనబడుతుంది కదా, ఈ ఫలం తింటే కనబడుతుంది. ఇప్పుడు కనబడి దగ్గర కనబడదు. ఇప్పుడు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే మహిమను చూస్తున్నావో, ఏదైతే నువ్వు దేవుని చూస్తున్నావో, ఏదైతే దేవుని పరిశుద్ధతను చూస్తున్నావో, ఏదైతే దేవుని నీతిని చూస్తున్నావో, ఏదైతే దేవుని కొరకు జీవించాలని మనసు చూస్తున్నావో, అది మొత్తం కూడా వెళ్ళిపోయి ఇక నీ కొరకు, నేను, నాది, నా కొరకు అనే భావన నువ్వు చూడడం ప్రారంభమవుతుంది. చెప్పిన మాట చాలా స్పష్టంగా గ్రహిస్తే జరిగింది. సర్వము అవనట్ల కీర్తి చేత సాత్విక కీర్తి అంటే దేవుడు తన ఆజ్ఞను అతిక్రమింపజేయడం. ఆ ఫలం పెద్ద విషయం కాదు. ఆ ఫలం తినొద్దు అన్నటువంటి ఆజ్ఞ పెద్ద విషయం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒకవేళ దేవుడు ఆ ఫలం తినొద్దు అని ఆజ్ఞ ఇవ్వలేదు అనుకోండి, ఒకవేళ ఆ ఫలం తింటే ఆజ్ఞ లేదు, ఆజ్ఞ ఏం లేదు, అన్న ఫలం లేక ఆ ఫలం కూడా తినేస్తే ఏం కాకపోతుండే. కానీ అన్ని తినగానే ఒకటి తిన ఆజ్ఞ పెట్టేసి ఆ ఆజ్ఞని బట్టి ఇప్పుడు వారు అందులో నిలబడి ఉన్నారు. అది దేవుడు కోరుకుంటున్నాడు. తన మహిమ, తన అధికారం, తన సంతోషం, తన చూసే కన్నులు, దేవుని కొరకు జీవించే మనస్తత్వం, ఆ దేవుని పరిశుద్ధత, దేవుని యథార్థత, దేవుని ఎడల ఉన్న సరళత అన్ని కూడా మూయబడింది. అన్ని నష్టమైపోయింది. ఇప్పుడు ఒక శరీర వ్యక్తిగా మారిపోయాడు. పాపమునకు అమ్మబడ్డాడు. సాతాను అధికారిగా ఆ వ్యక్తి పైన అధికారం చేస్తున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూసే కన్ను ఏదో అది తెలియబడాలి, మూయబడాలి. ఇప్పుడు ఏ కన్ను తెరవబడాలి? ఆదాము పాపాన్ని బట్టి ఏ కన్నైతే మనోనేత్రము, ఏదైతే ఆత్మీయ దృష్టి, ఏదైతే ఆత్మీయ విషయాలను మూయబడిందో అది ఇప్పుడు తెరవబడింది. అందుకే పౌలు గారు ఏమంటారు? మా బాహ్య పురుషుడు కృషించెను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నారు. ఇప్పుడు మేము దృశ్యమైనవి చూడక. చాలా మంది పాస్టర్స్ ఉన్నారు కాబట్టి మంచిగా గ్రహించారు. మీరు చూసే కన్నుని బట్టి సంఘం ఉంటుంది. కన్ను చెడినదైతే సంఘం అంతా చెడిపోతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలుకు గురువు వ్యక్తికు గురువు ఎవరు నికోదేము. కానీ ఆ వ్యక్తికి ప్రభువు అన్నారు, కొత్త జన్మ పొందాలి. దేవుని రాజ్యం చూడలేదు. నువ్వు ప్రవేశించిన తర్వాత చూడగలగాలి, జన్మించాలి. ఎవరు చూడగలరండి? పాట పాడేవారా? ప్రసంగించేవారా? ప్రవేశించాలంటే ఫస్ట్ చూడాలి.
ఇప్పుడు ఈ గ్రామాన్ని చూడకుండా నేను గ్రామంలోకి రాను. దేవుడు రాజ్యాన్ని చూడలేడు. అంటే ఆయన రాజ్యాన్ని చూడాలంటే ఫస్ట్ తెరవబడిన ఒక కన్ను ఉంది, దానికి తీర్పు జరగాలి. దానికి తీర్పు జరగాలి. ఫస్ట్ దానికి తీర్పు తీర్చడానికి ప్రభు శిలువలో మరణించాడు. అందుకే చెప్పాడు, ఫస్ట్ నువ్వు చూసే కన్ను ఏదో అది మూయబడును గాక. ఏదైతే నీకు మూయబడునో అది ఈరోజు తెరవబడును గాక. గుడ్డివారి కన్నులు తెరవబడును. బంధింపబడిన వారికి విడుదల కావాలి, గుడ్డివారికి చూపు కావాలి. పాపాన్ని చూసే కన్నులు, లోకాన్ని చూసే కన్నులు, స్వయంను చూసే కన్నులు, స్వయం యొక్క అభిమానాన్ని చూసే కన్నులు, తన స్వనీతిలో జీవించే కన్నులు, ఇవన్నీ మూయబడాలి. దేవుని కొరకు జీవించే కన్ను రావాలి. దేవుని నీతిలో జీవించే కన్ను రావాలి. దేవుని రాజ్యంలో జీవించే కన్ను రావాలి. ఈ లోకపు జనులకు ఒక కన్ను ఉందా లేదా? అది కన్నండి, ఆత్మీయ కన్నా శరీర కన్నా. శరీర కొరకు జీవించే కన్నా ఆత్మ కొరకు జీవించే కన్నా. ఈరోజు మనది ఏ కన్నండి? అయితే నువ్వు ప్రజ, ఇంకా దేవుని ప్రజ కాదు. ఈ లోకపు జనులు ఇంకా దేవుని జనాంగము కాదు. దేవుని జనాంగం కావాలంటే ఇంటికి దేవుడు కొనుక్కోవాలి. కొనుక్కున్నవి ఏం చేస్తాడు? అక్కడ చంపేసి ఇక్కడ తీసుకొస్తాడు. అక్కడ మూసేస్తాడు. ఇంకా పండు తినడం వల్ల ఏమైపోయింది? ఆత్మీయ నేత్రం మూయబడింది, శరీర నేత్రం తెరవబడింది. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించడం ద్వారా నాలో శరీర నేత్రం మూయబడుతుంది, ఆత్మీయ నేత్రం తెరవబడుతుంది. అందుకే మీ మనోనేత్రములు వెలిగింపబడిన మీద అసలములతో కూడిన గొప్ప పోరాటము పోరాడిన అపూర్వ దినములను మీరు జ్ఞాపకమును చేసుకొనుడి అని చెబుతున్నారు. ఏం వెలిగింపబడిన మీదట? అది ఆదాము మూయబడ్డది, కానీ క్రీస్తు ద్వారా అది ఇప్పుడు తెరవబడుతుంది. తెరవకుండానే సేవిస్తే, తెరవకుండానే ఆరాధిస్తే, తెరవకుండానే పాట పాడితే, తెరవకుండానే సంఘాలు పెడితే ఈయన గుడ్డివాడే సంఘం ఇద్దరు ఎక్కడిపోతారు. గుడ్డివాడు కలిసి ఇద్దరికి ఎక్కడిపోతారు. కాబట్టి మనం గుడ్డివాడిగా ఉండకూడదు, మన సంఘం కూడా గుడ్డివాడిగా ఉండకూడదు. ఇప్పుడు మనలో ఉన్న ఆదామును బట్టి దొరికిన ఆ లోకాన్ని చూసే కన్నులు, ఆ వ్యక్తిని మన శిలువలో అప్పగించుకొని ఇప్పుడు ఆ క్రీస్తు ద్వారా ఆ మనోనేత్రం వెలిగింపబడి ఆయన రాజ్యానికి మనసు సిద్ధపడుతూ, సంఘాన్ని సిద్ధపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోవడమే నిజమైన సేవ. అవునా కదా? మరి అక్కడ ఆకర్షింపబడ్డామా సేవలో? అందరినీ తెలియజేస్తాను. పైకెత్తబడ్డప్పుడు అక్కడ ఆకర్షింపబడితే ఒక వ్యక్తికి తీర్పు జరుగుతుంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి కన్ను ఇట్లా తెరిచిపెట్టినా ఆ వ్యక్తి చూసినట బంధువులు వచ్చి ఏడ్చిన అర్థం కాదు, చనిపోయింది కదా. అవునా కదా? పండుగ లేపంగానే అంటారు, మాట్లాడతా. కానీ కన్ను తెరిచినా మాట్లాడు, కన్ను తెరిచినా చూసేవాడు, ఫీలింగ్స్ ఏం పని చేయలేదు. ఆయన లోపల ధనం ముందర తీసుకెళ్ళిపెట్టినా, బంగారం తీసుకెళ్ళిపెట్టినా ఆయన ఏం చలనం లేకుంటున్నాడు. ఏమయ్యాడే? నా కన్ను ఉన్నాయి, తీర్పు జరిగింది. సిలువలో నిజంగానే ఆకర్షింపబడి ఆయనతో పాటు నిజంగానే సిలువ వేయబడితే ఈ లోకపు జనులాగా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడినా స్పందన లేదు. అందుకే లోకమునకు నేను లోకమునకు ఏం చేయబడ్డాను? సిలువలో వేయబడ్డాను. అంటే నాలో ఉన్న ఈ లోకాన్ని చూసే వ్యక్తి సిలువ వేయబడినాడు, పాపాన్ని చూసే వ్యక్తి సిలువ వేయబడినాడు. ఇంకా వ్యక్తి చనిపోయినాడు, ఆ కన్ను నాలో మూయబడినది, సిలువ మరణం ద్వారా మూయబడినది. ఇప్పుడు కన్నులు ఎక్కడ మూయబడతాయి? సొసైటీ దగ్గర మూయబడలేదు, ఆశీర్వాదాల దగ్గర మూయబడలేదు, రొట్టెల తిన్న దగ్గర మూయబడలేదు, ప్రభుజనుల దగ్గర మూయబడలేదు, సిలువ మరణములోనే మూయబడ్డారు. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలండి? ఇప్పుడు నా కన్నులు చూసే కన్నులు ఉన్నాయి కదా, ఇప్పుడు నాకు ఇష్టమైన చూసే కన్నులు ఉన్నాయా? దేవుడికి ఇష్టమైన చూసే కన్నులు ఉన్నాయా? చూసి ఆరాధించే కన్నులు కదా. ఇప్పుడు అలా కన్ను మూయబడాలంటే యేసు ప్రభు ఇంకా సేవ చేయాలని ప్రారంభించారు. ఇప్పుడు మనకి సేవ చేస్తున్నా నేను జీవించాలా చావాలా?
అప్పుడు క్రీస్తు నీలో ప్రారంభం. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. అదే ప్రభు ఈ లోకం జనుల కన్నులు తీర్పు జరగాలి. ఇప్పుడు వారిలో ఆత్మ జీవం పొందాలంటే నేను మరణించాలి. గోధుమ గింజ 10 గింజలా ఉండకూడదు, అది మరణించాలి. ఆయనతో పాటుగా మనం కూడా సిలువబడితే ఇక నేను ఈ లోకాన్ని చూసే వ్యక్తి చనిపోయారని, పాపాన్ని చూసే వ్యక్తి చనిపోయారు, ఈ లోక పద్ధతులను పడిన వ్యక్తి చనిపోయారు, ఈ లోకమును చూసి ఆశించే కన్నులు కలిగిన వ్యక్తి నాలో చనిపోయినారు. ఇప్పుడు నాలో మనోనేత్రం వెలిగింపబడింది. ఇప్పుడు నేను దృశ్యమైనది కాకుండా అదృశ్యమైనవి నిదానించి చూచున్నాను. చూస్తున్నదే కాదు, ఆయన యొక్క మహిమ, ఆయన స్వరూపం, ఆ మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినవి కావు. ఇది రాజ్య అనుభవం, ఇది రాజ్యం. మన అనుభవం ఏంటి? ఏమిటమ్మా? ఏమి అనుభవమా? ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నాం? ఇప్పుడు మన రాజ్యాన్ని ఇంకా ఇలానే కొనసాగిద్దామా? ఈరోజు సిలువలో యేసు ప్రభు ఏ విధంగా సమస్తము సమాప్తం చేశాడు, మనం సమాప్తం చేద్దామా? ఎంతమంది సమాప్తం చేయాలంటే ఇంకా నా రాజ్యాన్ని ఈ రోజు నుంచి సమాప్తం చేయబోతున్నా. ఈ నిర్ణయం, ఈ తీర్మానం, ఈ విశ్వాసం ఎంతమంది కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు? అటువంటి హృదయంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాలానికి సంపూర్ణమైనది. ఇప్పుడు దేవుడి రాజ్యం ఈ గ్రామంలో ప్రకటింపబడుతున్నది. ఆ దేవుడు తన రాజ్యం ఇష్టంగా కలిగి ఉన్నాడు. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఒక చిన్న మందిగా ఈ చిన్న చర్చలో మీరు కూడుకొని ఉన్న మీ మధ్యలో దేవుడు తన రాజ్యాన్ని మీరు స్థాపింపబోతున్నాడు. హల్లెలూయా. యేసుని పిలిచేవాడు ఆయనకైనా నీ లోపలికి వస్తాడు. పిలిచేవాడు ఆయనకైనా వస్తాడు. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ మనస్తత్వాన్ని ఎరిగిన దేవుడు. ఈ వ్యక్తి నన్నే వెతుకుతున్న వ్యక్తి, ఈ వ్యక్తి నా కోసం ఆశ కలిగిన వ్యక్తి, నిరాశ వచ్చిన కానీ చెట్టెక్కి మరి నన్ను చూస్తున్న వ్యక్తి, విడిచిపెట్టలేదు నన్ను చూడడంలో, నన్ను వెతకడంలో ఆయన వెతకలేదు. అటువంటి వ్యక్తి వెంబడి దేవుడు వెళ్తున్నారు. అందరూ ఏమైనా అనుకోనివ్వండి, వాళ్ళ పక్కన నుంచి ఏమేమన్నా అనుకోనివ్వండి, ఆయన ఏమీ పట్టించుకుంటలేదు. యేసయ్య వచ్చిన ఆనందంలో ఎవరి తిట్లు కూడా ఆయన లోపల పనిచేస్తారు, ఎవరి సందుకులు కూడా ఆయన లోపల పనిచేస్తారు. ఆయన కూడా క్రీస్తు ఆనందం పెరిగిపోయిందండి. హల్లెలూయా. ఎవరింటికి వెళ్ళని యేసయ్య ఆయనకి వస్తున్నాడు, మరి నేను పిలువకముందే వస్తున్నాడు. ఇదే విచిత్రంగా తప్పలేకపోతున్నా సంతోషం. మీటికేదో చూడడానికి వచ్చాను, నువ్వు కూడా ఈ మీటింగ్ చూడడానికి వచ్చావు, కానీ ఈరోజు చూసుకోవడానికి కాదు, యేసయ్య ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీకు ఇష్టం ఉండదా? ప్రభు నాకు నీకోసం వచ్చాను. ఏదో నీకు చదువుతుంది కాదు, నీవే ఎవరు, నేను నిన్ను ఎరగాల. ఆయన ఎప్పుడైతే కనుగొన్నాడో ఆయన జీవమును కనుగొన్నాడు. ఆ యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు తన హృదయంలో కదలిక స్టార్ట్ అయింది. ఆ మోసకరమైన హృదయంలో కదలిక స్టార్ట్ అయిపోయింది. ఆ లోపల రాజ్యం కదలడము స్టార్ట్ అయిపోయింది. తన లోపల ధనమైన యజమాని సింహాసనం వేసుకొని కూర్చుకున్నటువంటి ఆ యజమాని లోపల కూలిపోయినాడు. ఇప్పుడు ప్రభువా, ఈ అన్యాయపు జీవితం, ఈ అన్యాయపు వ్యక్తి ఈ రోజున నేను విడిచిపెట్టుకొని ఈ రోజున ప్రభు నీ కొరకు జీవించాను. తన నిజమైన మార్గం పొందితే మీరు ఇంటికి రక్షణ ఉన్నది. ప్రభు వస్తే రక్షణ అండి, ప్రభు ఇస్తే రక్షణ కాదు. చాలా మంది రక్షణ ఏమంటున్నారు? ప్రభు ఏమనిస్తే మేము రక్షణ పొందాం, ఆయన ఇష్టం లేకుండా మాకు ఇస్తాడా, ఆయన మేము ఇంత ప్రార్థన చేస్తే మాకు ఇచ్చాడు కాబట్టి మాకు రక్షణ దొరికింది. మేము అడిగిందల్లా యేసయ్య ఇస్తున్నాడు కాబట్టి మాకు రక్షణ దొరికింది, మాకు ఆశీర్వాదం దొరికింది కాబట్టి రక్షణ దొరికింది, స్వస్థత దొరికింది కాబట్టి మేము అనుకున్న పని జరిగింది కాబట్టి మాకు రక్షణ దొరికింది. అంటే ఇప్పుడు ఇంకొక కథ రక్షణ దొరికిందా? జగ్గయ్య రక్షణ దొరికిందా? మరి ఇంకొక కథ రక్షణ యేసయ్య పాపిష్ఠులైన జగ్గయ్య ఇంటికి ఎందుకు వచ్చింది అంటే మీరు మారి నమ్మారు, కానీ ప్రభువే మార్చుకొని తన సొంతగా మార్చుకున్నారు. మన స్వనీతితో మనం మారడానికి ప్రయత్నించకు, కేవలం ఆయన ఆహ్వానించడానికి ప్రయత్నించాలి. ఆయన వస్తానికి మారిపోతుంది. నువ్వు పరిశుద్ధమైన తర్వాత ప్రభు నాడు, ప్రభు వచ్చేదే పరిశుద్ధపరచడానికి. కానీ మధ్యాకాశం పాపిగా వెళ్ళదు, పరిశుద్ధుడిగా వెళ్ళారు. ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపి కోసం, కానీ మధ్యాకాశానికి వస్తుంది పరిశుద్ధుల కోసం. వ్యత్యాసం గమనించాలి, లేదంటే మనం మోసపోయే అవకాశం ఉంటుంది. నేను వదిలిపెట్టిన తర్వాత ప్రభు నా వదిలిపెట్టేస్తాను, నువ్వు ఏ వదిలిపెట్టకు, ప్రభు ఇవన్నీ నేను నాలో ఉన్నాయి, ప్రభు నీ వచ్చి నన్ను మార్చు, నువ్వు మార్చగల శక్తి నీ దగ్గర ఉంది. నేను మంచి చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నా. ఇది నా దౌర్భాగ్య స్థితి.
నీ స్థితిలో ఒప్పుకొచ్చారు. అప్పుడు క్రీస్తు యేసునందున వారు ఏ శిక్ష విధిండు. అప్పటి వరకు ఏ చిన్న పౌలు గారు 8వ అధ్యాయంలో జవాబు చేసిన దేవుడు ధర్మశాస్త్ర క్రియములుగా నీతిమంతుడిగా మారడు. ధర్మశాస్త్రం ఏనైతే చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఆ క్రీస్తు నీలో సమస్తం చేస్తారు. మోషేకు దర్శనమిస్తున్నప్పుడు ఆ స్థలం పరిశుద్ధం అన్నారు. ఆ చెట్టును బట్టి పరిశుద్ధమైందా? ఆ చెట్టులోనికి ప్రభు వచ్చిన దాన్ని బట్టి పరిశుద్ధమైందా? నీ లోపలికి ఆయన వస్తేనే నువ్వు పరిశుద్ధమని పిలువబడతావు. ఆయన బయట పెట్టి నాలో కూడా నేనే ఉంది, నేను బయట కొన్ని పరిశుద్ధ క్రియలు చేస్తే నేను పరిశుద్ధిని కాలేను. అది స్వనీతి అయితే. అందుకే ఎవరు పరిశుద్ధులనగా వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా ఆ వేరు ఎవరైనా నేను ఆకరిస్తా. క్రీస్తు వేరై ఉండాలి నా లోపల. ఆ వేరుని బట్టి బ్రతికే కొమ్మలు. నన్ను బట్టి కాదు, నా రాజ్యాన్ని బట్టి కాదు, నా ఉద్దేశాన్ని బట్టి కాదు, నా ప్రణాళికను బట్టి కాదు, నా చిత్తాన్ని బట్టి కాదు. ఆ నేను అనే వేరుని తీసివేసి క్రీస్తుని వేరుగా కలిగి ఉన్న జీవితం కావాలి. ఆయన మంచి ద్రాక్షవల్లి, నేను అందులో ఉన్నా ద్రాక్షవల్లి వేరు తీగలిది. ఇప్పుడు సారం ఎక్కడి నుంచి రావాలి? తీగలో నుంచి వేరులోకి వెళ్ళాలి, వేరులో నుంచి తీగలోకి రావాలి. మనం ఏం కోరుకుంటాం? ఈరోజు రాజ్యంలోకి వచ్చి పెళ్లి చేయడానికి రాజ్యంలో కొట్టుకోవాలని ప్రార్థన చేయాలి. ఇల్లు అనుకోండి, మంచి పెయింటింగ్ చేసిన మంచి సుందరంగా చేసిన కానీ పెయింటింగ్ చేసే వ్యక్తికి ఏమనిపిస్తుంది? పెయింటింగ్ చేసి కిటికీ పెట్టే వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఈ వ్యక్తిని ఆశీర్వదించిన ఏం లాభం? ఈయన రాజ్యంలోనే ఉన్నాడు కదా. ఈ వ్యక్తికి స్వస్థత ఇచ్చిన ఏం లాభం? ఈయన రాజ్యంలోనే ఉన్నాడు కదా. ఈ వ్యక్తి సేవ చేసిన ఏం లాభం? ఈయన రాజ్యంలో ఉన్నాడు కదా. ఈ వ్యక్తి ప్రసంగించిన ఏం లాభం? ఈయన రాజ్యంలో ఉన్నాడు కదా అని యేసయ్య బాధపడుతుంది ఈ రోజున. కానీ రాజ్యం నుంచి నీకే ఒక విడుదల కలగడమే నిజంగా ఈ రోజు గొప్ప దేవుని కార్యం. అందుకే నిన్ను నువ్వే ఉపేక్షించుకొని ఆయన వెంబడించే తీర్మానం కలిగి ఉంటావో అప్పుడే శిష్యులు సత్యమును గ్రహిస్తారు. ఆ సత్యాన్ని సుసంతులుగా చేస్తారు. సత్యం అందరూ గ్రహించలేదు, శిష్యులు గ్రహిస్తారు. ఆ వాక్యం నందు నిరీక్షణ వారైతే నిజంగా శిష్యులు. ఈ రోజు నుంచి ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఆ రాజ్యాన్ని పొందడానికి నేనెంత ఇష్టపడుతున్నాను, నేనెంత తపన కలిగి ఉన్నాను, నేనెంత దాహం కలిగి ఉన్నాను. అది ఈ రోజున మనం కుశలించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు గుడ్డివారిగా ఉన్నామా? అన్నట్టు తెలవకూడదు. దేవుడి విషయంలో గుడ్డివారిగా ఉన్నా, దేవుడి విషయంలో గుడ్డివారిగా ఉన్నాం. మన విషయంలో కన్నులు, ఇప్పుడు మన విషయంలో ఏం కావాలి? దేవుడి విషయంలో సిద్ధం, ప్రార్థించడానికి సిద్ధమేనా? ఈ మనస్తత్వం ఉంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ నీరు దేవుడు కార్యం చేస్తాడు. అట్లా మనం ప్రార్థిస్తాం. ఒక్కొక్కసారి కొత్త చెప్తే అర్థం కాదు. అందుకే ఇంతవరకు నేను ముగిస్తున్నాను. మనం ఈ లోకపు జనులలా ఉండకుండా దేవుని జనాంగంగా మనం మారుతాం. అందరూ కాదు, ఎవరైతే నిజంగా గుడ్డివారిగా దేవుని విషయంలో ఉండిపోయారు. నా విషయంలో నేను కళ్ళు తెరవబడేవాడు. ఈరోజు పూజకి గుడ్డివాడు కాదు, గుడ్డివాడు కళ్ళు తెరవబడాలి. ఇది దేవుడు ఆశిస్తున్నాను. నేను ఇటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాను. నీ రాజ్యాన్ని వదులుకోవడానికి మనస్సుతో ప్రార్థన. నీకు దేవుడు ఒక్క మాటైనా నేను దర్శిస్తున్న ప్రార్థన, ఒక మాటైనా నా జీవితంలో నాకు అర్థమైంది. ఆ మాటను పట్టుకొని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నా రాజ్యంలో ఎదురు నిన్ను పొందుకోవడానికి నేను ప్రయాసపడ్డానయ్యా. కానీ నన్ను విడిచిపెట్టి ఒక చెక్కయ్య నేను కూడా ఈరోజు సన్నిధికి వస్తానయ్యా. నీవేలా కావాలి ప్రభు, నీవెవరు నేను ఈరోజు నిర్ణయించబోతున్నానయ్యా. ఒక మనస్ఫూర్తిగా హృదయాన్ని తెరిచి ఆ ప్రభుత్వం మాట్లాడగలవా? ఆ ప్రభుత్వం ప్రార్థించగలవా? ప్రతి ఒక్కరి వెళ్ళదు దేవుడు కళ్ళు దృష్టి ఉంచుతున్నాను. ఎవరు దీనిలో ఇవ్వనుకున్నావు నా సన్నిధిని నేను వారిని సృష్టించుతున్నాను.
నీ మందిరంలో ఆయన పూర్తి అధికారాన్ని ఇవ్వు. నీ మందిరంలో ఆయన కదా నీ వాడుకో. ఈ లోక జనులలో నీ ఆలోచించడం ఈ రోజున వదులుకో. ఈ లోక జనులను ఆలోచించడం నేర్చుకుంది కాదు, అది సాధారణ చిత్తమే. ఈ లోక జనులు ఈ శరీర చింతలు, శరీర ఆలోచనలు, శరీర కోరికలలో, లోక ఆశలలో జీవించే జనులుగా ఉండడం నేర్చుకుంది కాదు. తండ్రి తన రాజ్యాన్ని నీకు ఇస్తున్నారు. ఆ రాజ్యంలో తండ్రి చిత్తం జరుగుతుంది. కేవలం చూద్దామని వచ్చిన వ్యక్తిని, కానీ ప్రభు నీతో నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు. జక్కయ్య ఇంటికి వచ్చిన నీ హృదయమైన ఇంటిలోనికి ఆ ప్రభు నేను ఆహ్వానించు. జక్కయ్య నేను ఇంటికి వస్తాను. నువ్వు పిల్లలు ప్రభువే చెప్తున్నాను. సహోదర సహోదరుడా, నేను నీ హృదయమైన ఇంటిలోకి వస్తాను. నన్ను స్వీకరించడానికి సిద్ధమైన మార్చే శక్తి నాకు ఉంది. నేను మార్చగలను, కానీ నేను వస్తాను. నేను వస్తాను నీ దగ్గరికి. నువ్వు ఎంత గౌరవమైన, నువ్వు ఎంత ఆశపరుడమైన, ఎంత అవకాశపరుడమైన, ఈ లోకంలో నువ్వు ఎటువంటి బద్ధకంలో ఉన్నా నేను మార్చే శక్తి నా దగ్గర ఉంది. ఆ ప్రభు పూర్తిగా నేను మార్చగలిగిన శక్తి కలిగిన వాడు. ఎంత పాపంలో కూరుకుపోయినా, ఎంత ధనాశలో కూరుకుపోయినా అజంకై మార్చిన దేవుడు, సమరస్త్రిని మార్చిన దేవుడు ఈ రోజున హృదయాన్ని మార్చలేదా? అవును ప్రభువా, ఇంకా నా రాజ్యాన్ని కొనసాగించి నీకు భక్తి చేస్తున్నా. దౌర్భాగ్యమే ప్రభువా, నా రాజ్యంలోనే జీవిస్తూ నీకు భక్తి చేస్తున్నా. ఈ వ్యక్తి ఈ రోజున సేవకు అప్పగిస్తానయ్యా. నా రాజ్యంలోనే నా చిత్తాన్ని జరిగిస్తూ నీకు ఆరాధిస్తున్న వ్యక్తినయ్యా. ఈరోజు నన్ను క్షమించు ప్రభువా. నా కళ్ళు ఈరోజు మూయబడాలి. దుష్టమైన చూసే కళ్ళు మూయబడాలి. అదృష్టమైన విధానించి చూసే కళ్ళు నాక నా బాహ్య పురుషుడైన అపరాచిన ఆధారం కృషించుకోగాక నా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలి. ఆ ప్రభువుని ఆకర్షించుకుంటే నువ్వు ప్రార్థన చేయాలి, లేకపోతే ప్రార్థన చేయదు. ప్రభువుని ఒకవేళ అసలు మనలోకి నీ చిత్తాన్ని ఆకర్షించుకుంటే ప్రార్థన చేయాలి. ఇది నీకు ఇష్టం లేకుండా తండ్రికైతే ఇష్టం. తండ్రి తన పక్షంగా చెబుతున్నా, తన మాటగా చెబుతున్నా. చిన్న మంద భయపడి తండ్రి తన రాజ్యం ఇచ్చుటకు ఇష్టపడి ఆ రాజ్యంలో నీతి ఉంది, సమాధానం ఉంది, పరిశుద్ధమైనది, ఆనందం ఉన్నది. ప్రభు ఆనందం అందులో ఉంది, ప్రభు పరిశుద్ధత అందులో ఉంది. నీకు ఇష్టం లేకుండా నీ రాజ్యం నీకు పోరాడుతుంది. ఈ దేవుని రాజ్యానికి అడ్డుగా నీలో రాజ్యం పోరాడుతుంటుంది. ఆ రాజ్యాన్ని సిలువకప్పని, నీలో సొంత రాజ్యాన్ని సిలువకప్పని ఆ ప్రభు రాజ్యాన్ని అంగీకరించు. అందుకే ఈరోజు ప్రార్థిస్తున్నా, నీ రాజ్యం నాలో వచ్చుగాక. అందరూ ప్రభువా నీ రాజ్యం నాలో వచ్చుగాక. నా రాజ్యం మొత్తం ప్రభువా ఈ రోజున కూలిపోనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని కట్టుకున్న సమస్త రాజ్యములన్నీ ఈ రోజున కూలిపోనుగాక. పునఃపుట్టుకలైపోనుగాక. బబులోను సామ్రాజ్యం కూలిపోనుగాక. మానవ పారసీక సామ్రాజ్యం కూలిపోనుగాక. ఎటువంటి అధికారం, ఎటువంటి శక్తి ఉన్నా అది కూలిపోతుంది ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకములకు నేను లోకములకు సిలువలో వేయబడినప్పుడు అన్ని రాజ్యములన్నీ కూలిపోయినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.